ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీంతో ప్రధాని పర్యటన అభివృద్ధి, రాజకీయ పరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ నుంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో నరేంద్ర మోదీ టీడీపీ, జనసేనల అధినేతలు, ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతోనూ భేటీ కానుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. కమలనాథులు ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేస్తున్నారు. ప్రధాని పర్యటన బిజీగా సాగనుంది. సుమారు 3 గంటలకు పైగా నగరంలో పర్యటించనున్నారు మోదీ. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, నరేంద్ర మోదీ మధ్యాహ్నం 2:20 ఆయన ఇక్కడికి రానున్నారు. అదేవిధంగా సాయంత్రం 7:15 ఇక్కడ నుండి ఆయన తిరిగి జామ్నగర్ వెళ్ళనున్నారు. మొత్తం హైదరాబాద్లో ఆయన పర్యటన 5 గంటల సేపు సాగనుంది. ఇందులో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి అధికారిక కార్యక్రమాలు, ప్రైవేట్ కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ముందుగా ఏదైతే అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు, 9,000 పైచీలకు కోట్లకు ఆయన ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు. అదేవిధంగా జాతికి అంకితం చేయడం, డెడికేషన్ చేయడం కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జైరాబాద్ ఇండస్ట్రియల్ క్యారిడార్, అదేవిధంగా మహబూబ్ నగర్ ఎకనామిక్ క్యారిడార్, అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయన శంకుస్థాపనలు, అదేవిధంగా ఆవిష్కరణలు చేయనున్నారు. ఐఓసీకి సంబంధించినటువంటి గోడామ్స్, అదేవిధంగా గ్యాస్ స్ట్రెంథెన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఆయన జాతికి అంకితం చేసే కార్యక్రమాలు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఆయన నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయనున్నారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలనున్నారు. ఇది కొంత రాజకీయంగా ఆసక్తి రేపుతున్నటువంటి విషయం. ఎందుకంటే పక్క రాష్ట్రం సీఎంను, అదేవిధంగా డిప్యూటీ సీఎంను తెలంగాణలో కలవడం కొంత పొలిటికల్ ఇంట్రెస్ట్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేసుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను పరామర్శించనున్నారు నరేంద్ర మోదీ. అదేవిధంగా చంద్రబాబు తోటి ఏం మంతనాలు చేయనున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కొంత పొలిటికల్ ఇంట్రెస్ట్ అయితే ఉండనుంది. అయితే చంద్రబాబు నివాసం దగ్గర దాదాపు 10-15 నిమిషాలు ఆయన గడపనున్న నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి, అది ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది అనేది మనకు కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఖచ్చితంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి అయితే విమర్శలు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరుగుతుంది, లేదా డెవలప్మెంట్ గురించి చర్చ జరుగుతుంది, అక్కడ ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ నుండి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని మరొకసారి బీజేపీ శ్రేణులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ సీనియర్ నేతలతో ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలతో ఏం చర్చిస్తారు, తెలంగాణలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, నెక్స్ట్ తెలంగాణ టార్గెట్గా పెట్టుకున్నటువంటి బీజేపీ అందుకు అనుగుణంగా ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నపైన కొంత దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ఇటు అస్సాంలో బీహార్ నుండి మొదలుకొని అస్సాం, అదేవిధంగా బెంగాల్ మీదుగా తెలంగాణ వైపు బీజేపీ అడుగులు వేస్తుందని, ఇక్కడ అధికారం చేజిక్కించుకునేందుకు మేము కృషి చేస్తామంటూ కూడా బీజేపీ శ్రేణులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ దిశానిర్దేశం చేసే అవకాశం ఏమైనా ఉన్నదా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో ఆ పరేడ్ గ్రౌండ్ వేదికగానే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది పబ్లిక్ హాజరవుతారన్న ఒక అంచనా అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సభా వేదికగా ఆయన ఇటు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా జాతిని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే నరేంద్ర మోదీ రాకముందే దానికి సంబంధించినటువంటి పొలిటికల్ హీట్ను పెంచే ప్రయత్నం చేశారు. నిన్న నేను తెలంగాణకు వస్తున్నానంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ వైపు, బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారంటూ కూడా ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఇటు బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను ఏకకాలంలో విమర్శించడం జరిగింది. బీఆర్ఎస్తో గత బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. నేను రేపు పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగించబోతున్నాను. 9,300 కోట్ల పైగా
పనులకు శంకుస్థాపనలో ఆవిష్కరణలు చేయనున్నారంటూ ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ని అయితే ఆయన చేయడం జరిగింది. దీంతో ఆయన రాక మునుపే ఒక పొలిటికల్ హీట్ను పెంచే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. రెండు పార్టీలను ఏకకాలంలో విమర్శిస్తూనే ఆయన ఇక్కడ పర్యటన సభలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే ఈ వేదికగా ఇటు బీఆర్ఎస్ను అదేవిధంగా కాంగ్రెస్ను ఎలాంటి విమర్శలు చేయబోతారు, లేదా కేవలం కార్యకర్తలు జోష్ నింపే ప్రయత్నం చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. పశ్చిమ బెంగాల్ విజయాన్ని ఒక ఐడియాలజికల్ విజయంగా భావిస్తున్నటువంటి బీజేపీ ఆ తర్వాత తెలంగాణను టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇక్కడికి వచ్చి చేసేటువంటి కామెంట్స్ అయితే ఆ తర్వాత పొలిటికల్ హీట్ను పెంచే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. దాదాపు 2.5 సంవత్సరాలు ఇంకా ఇక్కడ సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ దాని ముందుగానే గ్రౌండ్ ప్రిపరేషన్కి అయితే బీజేపీ సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు చేసుకుంటూనే గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్లను ఏకకాలంలో ఎండగట్టే ప్రయత్నం అయితే బీజేపీ శ్రేణులు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ట్వీట్ను బట్టి అయితే మనకు అర్థమవుతుంది. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు ఇప్పటికే పరిపాలించినటువంటి పార్టీల యొక్క అసమర్థతను అదేవిధంగా వారి లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం కూడా ఈ వేదిక ద్వారా చేయనుండే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అలాగే ప్రధాని మోదీ వస్తున్న సందర్భంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన నుంచి కవిత 3 డిమాండ్లతో ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. అలాగే విహెచ్ కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్ష. అంటే వీటికి సంబంధించి కూడా ప్రధాని బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఈ హామీలకు సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటికే దీనికి సంబంధించి బీజేపీ శ్రేణులు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సహా కిషన్ రెడ్డి సహా వీటికి కౌంటర్లు ఇవ్వడం జరిగింది. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక జనగణనలో కులగణన అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. అది ఖచ్చితంగా చేపడదాం. 2027లో జరిగేటువంటి ఏదైతే సెన్సెస్ ఉంటుందో ఆ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులగణన ఉంటుంది. ప్రజెంటు చేసేది ఓన్లీ హౌస్ హోల్డ్ మార్కింగ్ మాత్రమే జరుగుతుంది. ఆ కాలం అనేది ఓబీసీ కాలం అనేది సెన్సెస్ సేకరించినప్పుడు పెడతారంటూ కూడా వారికి సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. అయితే నరేంద్ర మోదీ ఈ వేదికగా దానికి సంబంధించి కౌంటర్ నేరుగా ఇవ్వకపోయినప్పటికీ కూడా పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఓబీసీలకు ఏం చేసింది, ఎస్సీ ఎస్టీలకు ఏం చేసింది, మొత్తంగా భారత ప్రజలకు ఏం చేసింది అనే చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత మొదటి బహిరంగ సభలో ఆయన బీజేపీ పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి మొదటి బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో ఎంటైర్ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించే అవకాశం ఉంటుంది. ఒక తెలంగాణ ప్రజలనే కాకుండా మొత్తం దేశంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు, దేశ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న మాట్లాడిన సభ ఏదైతే సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం అంతా కూడా అక్కడ అధికారిక కార్యక్రమంగా చూసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఏదైతే ఈరోజు ఉదయం పాల్గొనేది కూడా కొంత ఏదైతే ఉదయం పాల్గొనే సభ కూడా కొంత బెటర్ సెక్టార్కి సంబంధించినటువంటి సభగా చూడవచ్చు. ఇది పొలిటికల్ సభ. ఆయన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత పాల్గొంటున్నటువంటి ఫస్ట్ పొలిటికల్ సభ. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆయన 3వ ప్రధాని అయిన తర్వాత మొదటిసారి వస్తున్నటువంటి సభ కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ హీట్ను పెంచే అవకాశం అయితే ఉంటుంది. ఏ ఒక్క నేతకు కౌంటర్ ఇవ్వడం లేకపోతే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కాకుండా తనదైన శైలిలో ఆయన ప్రసంగిస్తూ ఉంటాడు. ఏకకాలంలో ఇటు కాంగ్రెస్ను బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంటారు. అది మనకు ముందుగానే స్పష్టమైంది. ఆయన నిన్న చేసినటువంటి ట్వీట్ను బట్టే ఇక్కడ పొలిటికల్ హీట్ను పెంచే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆయన సెంట్రిక్గా పాలిటిక్స్ తిరిగే విధంగా అయితే ఆయన డిజైన్ చేసుకుంటూ ఉంటాడు సాధారణంగా నరేంద్ర మోదీ. అలాంటి కామెంట్స్ ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన ఎలాంటి ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తారనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా వచ్చినప్పుడు చాలా ఇంటర్నల్ విషయాలను ఆయన బయటపెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన మధ్యలో జరిగినటువంటి సంభాషణలను కూడా ఆయన బయటపెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీని కలవడం, కేంద్ర మంత్రులను కలవడం, ఆ తర్వాత తెలంగాణకు వచ్చి కేంద్రం ఏమి ఇవ్వట్లేదు అంటూ విమర్శలు చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. వీటిని ఉద్దేశించి ఆయన నమ్మగర్భంగా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా, లేకపోతే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందని పదే ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలైనా ఉంటాయా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అయితేనేమి, ఆ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అయితేనేమి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఏమిచ్చారు, ఏం తెస్తున్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, అయినా తెలంగాణకు దక్కేది శూన్యమంటూ పదే ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా, వాటికి కౌంటర్గా ఏమైనా
వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగాలను మనం చూసుకున్నట్లయితే అందుకు అనుగుణంగా గతంలో కేసీఆర్ అయితేనేమి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి టైంలో ఇలాంటి తరహా ప్రశ్నలు ఇలాంటి తరహా పొలిటికల్ విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో వారిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణలు కూడా నరేంద్ర మోడీ బయటపెట్టినటువంటి సందర్భం మన గతంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ కానీ కేంద్ర క్యాబినెట్ను అదేవిధంగా నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు, ఏ రకంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే అంశాన్ని ఏమైనా స్పష్టం చేయనున్నారా కూడా కొంత ఆసక్తికరంగానైతే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ బహిరంగ సభలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం కీలకంగా చూసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఒక జోష్ రింపేందుకు 2.5 ఏళ్ల ముందే తెలంగాణలో ఎలా అధికారంలోకి రావాలి అనే దానిపైన ఒక పక్కా ప్రణాళికగా రచించేందుకు కార్యకర్తలను ఒక ఫీల్డ్లోకి దించేందుకు సిద్ధం చేస్తున్నటువంటి సభగానైతే ఇది కాషాయ నేతలు భావిస్తున్నటువంటి తరుణంలో అందుకు అనుగుణంగా ఆయన ఎలాంటి ఉత్సాహాన్ని నింపుతారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ఇటు నరేంద్ర మోడీ విమర్శించినట్టుగా అసమర్థ కాంగ్రెస్ను ఏ విధంగా ఎదుర్కొనాలని సూచిస్తారు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను ఏ విధంగా విమర్శించాలనేది సూచిస్తారని ఒక లైన్ అయితే పార్టీ శ్రేణులకు ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే నిన్ననే ఆయన ట్వీట్ చేసి ఇక్కడ రాజకీయంగా హీట్ ఎక్కించిన నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఇదే అంశాన్ని రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అడిగిన సమయంలో మేము ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా రాజకీయాలు మాట్లాడతాం, రాజకీయ విమర్శలు చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి తరుణంలో ఆయన ఎలాంటి రాజకీయ విమర్శలు చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.